ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? మామిడికాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చునండి. ముందుగా మామిడికాయని ఇలా చెక్కు తీసుకొని చక్కగా తురుము పెట్టుకొని బాండీలో నూనె వేసుకొని ఆ నూనెలో ఈ మామిడి తురుముని వేసుకోవాలండి. మామిడి తురుము వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఇది బెల్లం మేము చాలా తక్కువగా తింటామండి స్వీట్, అందుకని తక్కువగా వేస్తున్నాను. కప్పుకి కప్పే వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను నల్ల బెల్లం మాత్రమే వాడతానండి, అందువల్ల కొంచెం కలర్ చేంజ్ నల్లగా అనిపిస్తుంది. బెల్లం మొత్తం ఇట్లా బాగా కరగనివ్వాలి. కరిగి బెల్లం మొత్తం కూడా చక్కగా మామిడికాయ తురుములో ఇంకిపోతుంది, కలిసిపోతుంది. ఇదిగోండి, ఎక్కడన్నా నలగపోతే గంటితో ఇలా కొంచెం గట్టిగా అనుకుంటే చక్కగా అవి కూడా నలిగిపోయి చక్కగా కరిగిపోతుంది. మీకు తెల్ల బెల్లం అయితే కలర్ వేరుగా ఉంటుందండి, నల్ల బెల్లం కలర్ వేరుగా ఉంటుంది. బెల్లం కరిగిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఇదిగోండి, ఇప్పుడు మొత్తం కరిగిపోయి చక్కగా మనకి పాకం తెలిసిపోతుంది చూడండి. ఎందుకంటే బాండీకి చుట్టూతా పాకం వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇది మనం ఇప్పుడు తీసి బౌల్లో సేవ్ చేసుకోవటమేనండి. ఆరిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా సీసాలో స్టోర్ చేసుకొని ఇలా బ్రెడ్ మీద చక్కగా కొంచెం కొంచెంగా రాసుకొని జాము బ్రెడ్ మొత్తం పెట్టుకోవచ్చండి. టేస్ట్ సూపర్గా ఉందండి, చాలా బాగుంది. పిల్లలు బాగా లైక్ చేస్తారు. మ్యాంగో జామ్ తయారు చేసుకొని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి,